అంతరిక్షానికి వెళ్ళినటువంటి మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పైలట్, కమాండర్ ప్లస్ అంతరిక్షంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి గగన్యాన్ యాత్రలో అంతరిక్షంలోకి మనం పంపించబోయేటటువంటి వ్యోమగామి, అదే సందర్భంలో ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి శుభాన్ శుక్లా త్వరలో తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. అతను గొప్ప ఒకటి సాధించింది ఏంటంటే, మనం సాధారణంగా పౌరాణికాల్లో చెప్తుంటాం, వినాయక వ్రతకల్పన చేసేటప్పుడు కూడా అందులో కథలో కూడా చెప్పబడుతుంది, వినాయకుడిని నువ్వు లోకమంతా చుట్టిరా నాయన, ఒకసారి మీ ఇద్దరిలో ఎవరు తొందరగా చుట్టొస్తారో వాళ్ళకి నేను ఆధిపత్యం ఇస్తాను గణాల మీదన అని చెప్పేసేసి శివుడు చెప్తేను, కుమారస్వామి ఏమో తన నెమలి వాహనం మీద పరుగులు పెడితే, అదే సందర్భంలో ఇక్కడ ఈయనేమో ఎలకతో నేనెక్కడ వెళ్ళగలను ఈ పర్సనాలిటీతో అని అడిగినప్పుడు శివుడు అప్పుడు చెప్పినటువంటి సూత్రమే తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముల్లోకాలు తిరిగి వచ్చినటువంటిది. తను వెళ్ళిన చోటల్లో కుమారస్వామి అక్కడ ముందే వినాయకుడు వచ్చి వెళ్ళినట్టు కనబడటం, ఆ తర్వాత వచ్చి వినాయకుడికి ఆధిపత్యాన్ని ఇవ్వటం, ఇది చూసాం. ఇప్పుడు భూమండలం మీదన ఎవరికి సాధ్యం కానటువంటి పని అనుకోవచ్చేమో మన భారతీయులకి సంబంధించి. శుభాన్ శుక్లా 280 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 280 సార్లు అంటే దీంట్లో కూర్చోవడం వల్ల క్యాప్సూల్లో అన్నిసార్లు, అంటే అన్ని పగళ్ళు అన్ని రాత్రులు చూసేశాడు అనమాట అతను. ఇప్పుడు తను 14వ తారీఖున భూమి మీదకి దిగబోతున్నాడు. ఆ వచ్చిన తర్వాత దేశంలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాడు, భవిష్యత్తుకు ప్రిపేర్ అవ్వబోతున్నాడు.